గతంలో ఎక్కడైనా నీళ్ళు తాగేది, బట్ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తాగడం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయని కొన్ని రిపోర్ట్లు వస్తున్నాయి. సో మళ్ళీ రెండవది ఇప్పుడు ఏ వాటర్ తాగాలనేది ఇంకొక సమస్య. అంటే ఇప్పుడు కాపర్ అంటున్నారు, లేదా ఇంకోటి ఏవో ఆర్ఓ, ఆల్కలైన్ అంటున్నారు. సో ఏ వాటర్ తాగాలి, గ్రౌండ్ వాటర్ తాగితే నిజంగా ప్రమాదమా? సో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత తాగాలి? సో దీని గురించి చాలా మంచి పర్టినెంట్ క్వశ్చన్ ఇది. ఇవాళ మార్నింగే వాకింగే చూశాను. ఆల్కలైన్ వాటర్ ఇంటికి సప్లై చేయబడును. అదేదో డివైస్ ఇచ్చి ఆల్కలైన్ వాటర్ ఇస్తాంట. సో నాకు నిజంగా దీని గురించి తెలియలేదు. ఆల్కలైన్ వాటర్ అంత మంచిదా అని నేను ఇంటికి వెళ్ళి చదివాను దాని గురించి. సో ఎస్ అంటే సైంటిఫిక్గా చూస్తే ఆల్కలైన్ వాటర్ షుడ్ బి బెటర్ అన్నది సైంటిఫిక్గా. బట్ వాళ్ళు ఇచ్చే ఆల్కలైన్ వాటర్ కాదని అది క్వశ్చన్. సో మనం తాగే ప్రతి గ్లాసులో ఒక pH మీటర్ అందులో వేసుకొని ఇది 7 కన్నా ఎక్కువ ఉందో లేదో చూసుకుని తాగాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు మనం వాడుతున్న RO వాటర్లు అవన్నీ మంచి వాటర్లే. చాలా వరకు ఇంప్యూరిటీస్ని, తర్వాత విజిబుల్ ఇంప్యూరిటీస్ని, నాన్ విజిబుల్ అన్నిటినీ సెగ్రిగేట్ చేసి ROs ఇస్తున్నాయి. సో అంచేత హెవీ మెటల్స్ తక్కువ ఉండాలి. మన గ్రౌండ్ వాటర్లో హెవీ మెటల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకు సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటే మన మున్సిపల్ సప్లై వాటర్ సప్లై ఈజ్ బెటర్ దెన్ బోర్. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని అంతా సైంటిఫిక్గా ఫిల్టర్ చేసి దాన్ని శాండ్ బెడ్స్లోంచి పంపించి, అలాగే మెంబ్రెయిన్స్ నుంచి పంపించి చేసి మనకి వాటర్ సప్లై చేస్తున్నారు. సో అందులో బ్యాక్టీరియా లేకుండా ఇవన్నీ చేస్తున్నారు. ఆల్గే ఇవన్నీ పరిమితమైనటువంటి లిమిట్స్లో పెట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి చేస్తున్నారు. సో నా ఉద్దేశంలో బోర్ వాటర్, వెల్ వాటర్, గ్రౌండ్ వాటర్ వీటికన్నా మున్సిపల్ సప్లై ఇస్ బెటర్. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.